హాయ్ ఫ్రెండ్స్, క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను కనుగొన్నాడని చెప్పుకుంటారు. కానీ అసలు అమెరికా నివాసులు ఎవరు? అతని రాకముందు లక్షల జనాభా గల నగరాలు, అద్భుతమైన గణిత విజ్ఞానం మరియు పర్వతాల మీద నిర్మించిన నగరాలు అక్కడ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా రెడ్ ఇండియన్స్ అనే పదం విన్నారా? ఈ పదం వాళ్ళకి ఎలా వచ్చిందో తెలుసా? ఈ వీడియోలో 15,000 సంవత్సరాల చరిత్రను మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఐసేజ్ సమయంలో బిట్వీన్ 30,000 to 15,000 BCEలో సముద్ర స్థాయి తగ్గిపోవడంతో సైబీరియా అండ్ అలాస్కా మధ్య బేరింగ్ ల్యాండ్ బ్రిడ్జ్ ఏర్పడింది. దానివల్ల ప్రాథమిక వలసదారులు అమెరికాకు వచ్చారు. DNA ఆధారంగా చూస్తే కొంతమంది సముద్రం దాటి పసిఫిక్ ద్వీపాల నుండి కూడా వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. అమెరికాలో క్లోవిస్ ప్రజలు 13,000 ఏళ్ల క్రితం నుంచే జీవించారనేది న్యూ మెక్సికోలో దొరికిన వేట పరికరాల ద్వారా తెలిసింది. ఈ యొక్క ప్రజల 3 గొప్ప నాగరికతల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మాయా నాగరికత. ఖగోళ శాస్త్రంలో మాయ ప్రజలు అద్భుతమైన ప్రావీణ్యం కలవారు. ఖచ్చితమైన క్యాలెండర్ను తయారు చేశారు. వారి లిపి చిత్రలేఖనం ఆధారితంగా ఉండేది. వారు ఇచ్మాన్య అనే దేవుడిని సృష్టికర్తగా భావించేవారు. ఆయన జ్ఞానదేవుడు మరియు మాయా లిపికి అదే ప్రేరణగా పరిగణించేవారు. చాక్ దేవుడికి వర్షాలు, వ్యవసాయం కోసం ప్రధాన పూజలు చేసేవారు. ఇంకా ఇష్చల్ అనే దేవత ప్రేమ, ఆరోగ్యం మరియు ప్రసవ దేవతగా ఆరాధించబడేది. దురదృష్టవశాత్తు స్పానిష్ ఆక్రమణ వల్ల చాలా మాయా రచనలు తుడిచిపెట్టబడ్డాయి. మాయా నాగరికత యొక్క గణిత, ఖగోళ విజ్ఞానం అద్భుతమైనవి. కానీ ఇంతకంటే ఎక్కువ సైనిక శక్తితో మరో గొప్ప నాగరికత వెలుగొందింది. అదే అజ్టెక్ సామ్రాజ్యం. అజ్టెక్ ప్రజలు టెక్సకో సరస్సులో టినచిట్లాన్ అనే రాజధాని నగరాన్ని నిర్మించారు. ఈ నగరం ప్రత్యేకమైనది ఎందుకంటే వారు చినాంపాస్ అనే తేలే పొలాల పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ పొలాలు సరస్సు మీద నిర్మించబడి వ్యవసాయానికి ఉపయోగపడ్డాయి. అజ్టెక్ ప్రజల నిర్మాణ నైపుణ్యం మరియు వ్యవసాయ పద్ధతులు వారి నాగరికతను విశిష్టమైనదిగా చేశాయి. వారు నీటి వనరులను చాలా బాగా ఉపయోగించుకున్నారు. వారి ప్రధాన దేవుడు హుయిట్సిలోపోచ్లి సూర్యదేవుడిగా, యుద్ధాల దేవుడిగా అజ్టెక్ ప్రజల నమ్మకానికి కేంద్రబిందు అయ్యారు. సూర్యుని శక్తిని నిలబెట్టేందుకు అజ్టెక్ ప్రజలు కొన్ని మతపరమైన బలి ఆచారాలు నిర్వహించేవారు. ట్లలోక్ అజ్టెక్ సంస్కృతిలో వర్షాల దేవుడిగా పూజించబడ్డారు. రైతుల జీవితానికి ఇతని అనుగ్రహం అత్యంత ఆవశ్యకమైనదిగా భావించారు. ప్రతి పంట కాలంలో ట్లలోక్కు ప్రత్యేక పూజలు చేసేవారు. అజ్టెక్ ప్రజల జీవన విధానం ఆచార వ్యవస్థపై ఆధారపడి ఉండేది. వారి సంస్కృతి, భవనాలు, ప్రార్థనలు ఒక సంఘటిత జీవన శైలికి సూచికలు. ఈ విధమైన క్రమశిక్షణ, సంప్రదాయాల పట్ల అంకిత భావం వారి నాగరికతను శతాబ్దాల పాటు నిలబెట్టింది. అజ్టెక్ ప్రజల నిర్మాణ నైపుణ్యం విశేషమైనది. కానీ దక్షిణ అమెరికాలోని యాండీస్ పర్వత ప్రాంతంలో ఇంకా ప్రజలు కూడా తమదైన అద్భుతాలను సృష్టించారు. ఇంకా సామ్రాజ్యం యాండీస్ పర్వతాలలో అనేక విశిష్టమైన నిర్మాణాలను నిర్మించింది. వారు మచ్చుపిచ్చు వంటి అద్భుతమైన నగరాన్ని నిర్మించారు. 25,000 మైళ్ళ పొడవైన రోడ్డు వ్యవస్థను నిర్మించడం వారి ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. వారి ప్రధాన దేవుడు ఇంటి అనగా సూర్యదేవుడు. వారు తమను సూర్యుని సంతానంగా పరిగణించేవారు. సృష్టికర్త దేవుడు విరకోచ, భూమాత పచామామ వారి మత విశ్వాసాలలో ప్రముఖ స్థానం వహించేవారు. వారి మతపరమైన పూజలు ప్రకృతి తత్వానికి అత్యంత దగ్గరగా ఉండేవి. ఇంకా ప్రజలు యాండీస్ పర్వతాల్లో అద్భుతాలు సృష్టించారు. కానీ ఉత్తర అమెరికాలోని స్థానిక ప్రజలు కూడా తమదైన గొప్ప సంస్కృతిని కలిగి ఉన్నారు. అనస్ట్రల్ ప్యూబ్లో ప్రజలు పర్వత గోడల్లో కొత్తగా తొలిచిన గుహలు నిర్మించారు. ఇవి ప్రాచీన నిర్మాణ కళకు నిదర్శనాలు. వారు సన్ ఫాదర్ మరియు మదర్ ఎర్త్ అనే దేవతలను పూజించేవారు. తమ సాంప్రదాయ నృత్యాలు, పాటల ద్వారా ప్రకృతిని ఆరాధించేవారు. కహోకియా మిసిసిపి నది ఒడ్డున ఈ నగరం ఒకప్పుడు లండన్ కంటే పెద్దదిగా ఉండేదని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడి ప్రజలు సూర్యదేవుడిని మరియు చంద్రదేవతను ఆరాధించేవారు. ఇక్కడ 5 తెగలు కలిసి ఇరోక్వాయిస్ కాన్ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఓ సంఘంగా పాలన సాగించేవారు. ఇది కేవలం ఒక కూటమి మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకటి. ఇరోక్వాయిస్ తెగల ప్రధాన దేవుడు తరణ్యావగో.
ఆకాశం మరియు సృష్టికి అధిపతి. ఇతను ప్రపంచాన్ని రూపొందించి మానవులకు జ్ఞానం, మార్గదర్శకత్వం అందించాడు. మరోవైపు గాయాహోన్యో అనే దేవుడు తెగల జీవితంలో వివిధ సవాళ్లను మరియు పరీక్షలను సృష్టించేవాడు. ఈ పరీక్షల ద్వారా మనిషి ధైర్యం, సహనం మరియు బుద్ధివంతుడిగా మారతాడని వారి నమ్మకం. ఈ తెగల ప్రత్యేకత ఏమిటంటే వారు ప్రకృతితో సామరస్యంగా జీవించే విధానం. వారు ప్రతి చెట్టు, ప్రతి నది, ప్రతి జంతువుతో ఒక పవిత్రమైన బంధాన్ని ఏర్పరచుకున్నారు. ఈ గొప్ప స్థానిక సంస్కృతులు ఎంతో అద్భుతమైనవి. కానీ కొలంబస్ రాకతో ఒక కొత్త యుగం మొదలయ్యింది. 1492లో కొలంబస్ మొదట అమెరికాకు వచ్చేసరికి అతను దక్షిణ ఇండియా చేరాడని పొరపాటుగా అనుకున్నాడు. అందుకే అక్కడి స్థానికులను ఇండియన్స్ అనే పిలిచాడు. ఇంగ్లీష్ కాలంలో వారి చర్మం కొన్ని తెగల వారికి ఎరుపు వర్ణంలో ఉండడం వల్ల బ్రిటిష్ వాళ్ళు, తర్వాత ఇతరులు రెడ్ ఇండియన్స్ అనే పదాన్ని ఉపయోగించారు. కానీ ఇది ఒక అవమానకరమైన పదంగా మారింది. ఇప్పుడు మనం నేటివ్ అమెరికన్స్ లేదా ఇండిజినస్ అమెరికన్స్ అనే పేర్లు వినియోగించాలి. కొలంబస్ రాకతో కొలంబియన్ ఎక్స్చేంజ్ ప్రారంభమైంది. ఇది వాణిజ్యం మాత్రమే కాదు, వ్యాధుల మార్పిడి కూడా. స్మాల్ పాక్స్, మిజిల్స్ వల్ల కొన్ని దశాబ్దాలలోనే స్థానిక జనాభాలలో 90% మంది మరణించారు. స్పానిష్ కాన్క్విస్టడర్స్ అజ్టెక్ మరియు ఇంకా సామ్రాజ్యాలను పతనం చేశారు. 1607లో ఇంగ్లీష్ వలసదారులు వచ్చిన తర్వాత పోవాటం తెగలతో సంబంధాలు మొదలయ్యాయి. కానీ ఇది శాంతి మార్గంలో వెళ్ళలేదు. 1620లో పిల్గ్రిమ్స్ వచ్చిన తర్వాత థ్యాంక్స్ గివింగ్ శాంతి మరియు స్నేహానికి ప్రతీకగా మారింది. అయితే ఈ శాంతి తాత్కాలికం. త్వరలోనే భూ వివాదాలు యుద్ధాలకు దారితీశాయి. ఇంకొన్ని యూరోపియన్ మిషనరీస్ కూడా స్థానిక తెగలపై ప్రభావం చూపారు. వారు మత మార్పిడి చేసే ప్రయత్నాలు చేశారు. బలవంతంగా క్రిస్టియన్ మతాన్ని స్వీకరించమని కొన్ని తెగలపై ఒత్తిడి తీసుకువచ్చారు. చాలా మంది స్థానికులు తమ తల్లి దేవతలు, ప్రకృతి పూజ, అనుబంధ ఆచారాలు విడిచిపెట్టవలసి వచ్చింది. ఇది వారి సంస్కృతిని నాశనం చేసే మరో మార్గంగా నిలిచింది. 1830లో పాస్ అయిన ఇండియన్ రిమూవల్ యాక్ట్ ప్రకారం చెరోకీ, క్రీక్ వంటి స్థానిక తెగలను వారి పూర్వీకుల భూముల నుండి బలవంతంగా తరలించారు. ఈ ట్రయల్ ఆఫ్ టీయర్స్ అనగా కన్నీరుల ప్రయాణం ద్వారా వేలాది మంది స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. ఇది అమెరికా చరిత్రలోని అత్యంత విషాదకరమైన అధ్యాయాలలో ఒకటిగా నిలిచింది. 1876లో లిటిల్ బిగ్ హార్న్ యుద్ధంలో సియోక్స్ యోధులు జనరల్ కస్టర్ సైన్యాన్ని ఓడించినప్పటికీ 1890లో వాంటెడ్ ని మసాకర్ సమయంలో 300కు పైగా నిరాయుధ స్థానికుల హత్య ఈ పోరాటానికి విషాదభరితమైన ముగింపు తెచ్చింది. ఈ కాలంలో స్థానిక పిల్లలను బలవంతంగా బోర్డింగ్ స్కూళ్లకు పంపి వారి మాతృభాషలు మరియు సాంస్కృతిక సంప్రదాయాలను నిషేధించడం ద్వారా ఇండియన్ను చంపి మనిషిని కాపాడండి అనే ఒక భయంకరమైన విధానం అమలు చేయబడింది. ఈ సంఘటనలు స్థానిక అమెరికన్ల ఓర్పు, వారి నష్టాలకు నిదర్శనంగా నిలిచాయి. 1924లో స్థానిక అమెరికన్లకు పౌరసత్వం లభించినప్పటికీ వారికి సమానమైన హక్కులు పూర్తిగా అందలేదు. 1970లో రెడ్ పవర్ ఉద్యమం బలపడటంతో వారు అమెరికన్ ఇండియన్ మూవ్మెంట్ స్థాపించి తమ హక్కుల కోసం పోరాడారు. 1988లో గేమింగ్ రెగ్యులేషన్ చట్టం ఆమోదం తర్వాత అనేక తెగలు ఆర్థిక బలాన్ని సంపాదించాయి. 2016లో స్టాండింగ్ రాక్ నది ప్రాంతంలో వారి పవిత్ర భూములను కాపాడుకునేందుకు జరిగిన ఉద్యమం వారి సాంస్కృతిక పునరుద్ధరణకు నిదర్శనంగా నిలిచింది. ఈరోజు వారు తమ సాంప్రదాయ భాషలు, కళలు మరియు సంస్కృతిని తిరిగి తెచ్చుకుంటున్నారు. క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాకు వచ్చిన తర్వాత యూరోపియన్ వలసదారులు మరియు క్రిస్టియన్ మిషనరీల వల్ల స్థానిక అమెరికన్ జనాభాపై భయంకరమైన ప్రభావాలు కనిపించాయి. వారు తెచ్చిన కొత్త వ్యాధులు, బలవంతపు యుద్ధాలు, మత మార్పిడి ప్రయత్నాల వల్ల చరిత్రకారుల అంచనాల ప్రకారం 1 కోటి నుండి 5 కోట్ల మధ్య స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. నేటివ్ అమెరికన్లు ఒక నశించిన జాతి కాదు. వారు పోరాడారు, నిలబడ్డారు, తిరిగి బ్రతికారు. ఈరోజు అమెరికాలో 574 ఫెడరల్ గుర్తింపు పొందిన తెగలు ఉన్నాయి. ప్రతి తెగ ఒక ప్రత్యేక సంస్కృతి, ఒక చరిత్ర. మనం వాళ్ళ చరిత్రను తెలుసుకోవడం, వాళ్ళని గౌరవించడానికి ఒక మొదటి అడుగు. ఫైనల్గా
ఈ ప్రపంచానికి పాత చరిత్రలే మూలం. కొత్తగా కనుగొనాల్సింది వాటి గొప్పతనం మాత్రమే.